హలో ఎవ్రీవాన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక చిన్న లాగ్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇక్కడ షాప్లో వచ్చేసి మెడిసిన్స్ సర్దుతున్నా అండి. ఫస్ట్ అయితే అవన్నీ ఓపెన్ చేసేసి ఇలా ఏ షాప్ నుంచి అయితే వచ్చాయో వాటి ఒక సింబల్ అయితే ఉంటుంది కదా, సో అది పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పుడు ఏంటి అంటే అవన్నీ కూడా తెలియాలి కదా, ఈ పలానా షాప్ నుంచి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్క మెడిసిన్ మీద కూడా అలా రాయాలన్నమాట. సో అవన్నీ కూడా రాసేసాను. బట్ సర్దలేదండి, ఎందుకంటే సార్ వచ్చి బిల్ చెక్ చేశాక సర్దుతా. ఇక్కడ ఏంటి జుత్తు విరబూసుకొని కూర్చున్నా అనుకుంటున్నారా? తలకు స్నానం చేశాం కదా, అది జుత్తు ఆరకపోతే హెడేక్ వస్తుంది నాకు. సో అందుకే అలా కూర్చున్నా. ఇక్కడైతే 12:30 అయిపోయిందండి. ఇంటికి మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చాను. మా ఆయనకి ఇక్కడ చిక్కుడుకాయ కూర అయితే ఇలా కొబ్బరి కూర వేసి వండితే చాలా ఇష్టం అనమాట. సో తన కోసం అని చెప్పి అలా ఫ్రై చేశాను. తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు చేశాను అండి, పప్పు టమాటా. సో నేనైతే తినేసాను. మా ఆయన అయితే రాలేదండి, సో లేట్గా వస్తా అన్నారు. సో అందుకని చెప్పి నేనైతే తినేసాను. ఇక్కడైతే మబ్బుగా ఉంది. చాలా రోజుల తర్వాత అయితే మబ్బు చేసిందండి, వర్షం పడింది. సో అందుకని చెప్పి మబ్బుగా ఉంది. ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను, దీని తర్వాత వస్తుంది చూడండి. మా అత్తమ్మకి ఏంటి అంటే మనము హౌస్ అయితే క్లీన్ చేస్తాం కదా, సో నేను వీక్లో 3 టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను. చేశాక ఇక్కడైతే మా అత్తమ్మ మామిడాకులు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి. సో అవైతే నీట్గా పెట్టేస్తున్నాను. మా అత్తమ్మకి చాలా ఓపిక. మనం ఇల్లు క్లీన్ చేసామంటే మామిడాకు కంపల్సరీ ఉండాలి అంటారు. మామిడాకు ప్లస్ ముగ్గులు అంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం. నా పెళ్ళిలో కూడా అడిగారంట మా ఆయన్ని, అంటే పెళ్ళి కాకముందు అమ్మాయిని చూశాక మా అత్తమ్మ అయితే రారు కదా, మామయ్య లేరు అని చెప్పి మా ఆయనకి అడిగారంట. ఇలా మా ఇద్దరికి ముగ్గులు రావు కదా, అంటే మా కో సిస్టర్కి మా అత్తమ్మకి ఇద్దరికి ముగ్గులు రావు. సో నాకైనా వచ్చా లేదా అని చెప్పి అడిగారంట. సో మా ఆయన నన్ను అడిగితే నాకు వచ్చు అని చెప్పాను. సో మా అత్తమ్మకి అయితే ఫుల్ హ్యాపీ. సో ఇక్కడ అన్నీ కూడా ద్వారాలకి అయితే పెట్టేస్తున్నానండి. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చాక, అంటే కొత్త ఇంటికి వచ్చాక మామిడాకులు దొరకవు కదా, అంటే తోటకి దూరం కాబట్టి నేను ఏం చేశానంటే దేవుడికి తోరణాలు ఉంటాయి కదా, అవి మా హస్బెండ్కి తెమ్మని చెప్పి కట్టేశామన్నమాట. కానీ మా అత్తమ్మకి అయితే ఓపిక ఎక్కువ. ప్రతి వీక్ అయితే తీసుకొచ్చి నాకైతే ఇస్తారండి. సో నేను ఇలా అయితే పెట్టుకుంటా. మా అత్తమ్మ చాలా మంచివారనమాట. మీరు కూడా ఇల్లు క్లీన్ చేశాక ఇలా పెట్టుకుంటారో లేదో కూడా కింద కామెంట్ అయితే చేయండి నాకు. సో అన్నీ కూడా పెట్టేశానండి. పెట్టేశాక కాసేపు అయితే తినేసి పడుకున్న తర్వాత అయితే లేచాను. చూసారు కదా, ఇక్కడ ఈవినింగ్ అయితే వర్షం పడింది. అసలు వర్షం అయితే మర్చిపోయిందండి మా ఊరికి. అంటే ఎలా ఉన్నాయంటే ఎండలు చెప్పలేనంత వేడిగా ఉండేది. సో వర్షం పడిన తర్వాత కూల్గా ఉంది. ఇప్పుడైతే వాతావరణం చాలా చక్కగా చల్లబడింది అనమాట. ఇక్కడైతే ఇడ్లీ పెడుతున్నా. సో మేమైతే సోమవారం తినమండి, సో ఒక్క పూటే తింటాము. ఇక్కడైతే చాలా రోజులు అయిపోయింది ఇడ్లీ చేసి, సో అందుకని చెప్పి ఇడ్లీ అయితే చేశాను. దాంతోపాటు కొబ్బరి చట్నీ. మా ఆయనకి ఇడ్లీ కొబ్బరి చట్నీ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఇదైతే సాడ్ అండి ఈ వీడియోలో, ఇది ఒకటి. ఎందుకంటే ఇక్కడ మా పెద్దమ్మ కొడుకు ఒకడు చనిపోయాడు అనమాట. సో తను మిలిటరీ ఆర్మీలో ఉంటాడు కాబట్టి ఇలా ఆర్మీలో ఉండే వాళ్ళకి పోలీసులు ఈ విధంగా వచ్చి చేస్తారు కదా. సో ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. తను చనిపోకముందు ఏమి అన్నాడంటే, మీ అందరికీ చనిపోతే మామూలుగా మీరే వచ్చి మొత్తం బయట, అంటే ఊర్లో వాళ్ళు తీసుకొచ్చి నిప్పు పెడతారు, బట్ నాకు అలా కాదు, అంతమంది కూడా వస్తారు, పోలీసులు అందరూ వచ్చి నన్ను అంతా కూడా నీట్గా చేస్తారు, అది ఇది అనేవాడు అనమాట. సో మేమైతే ఆ రోజు వెళ్ళలేదు. మా తమ్ముడు వాళ్ళు నాకైతే వీడియో తీసి పెట్టారు. తర్వాత అయితే మేము వెళ్ళామండి. సో చిన్నప్పటి నుంచి చెల్లి అని చాలా ప్రేమగా పిలిచేవాడు, చనిపోయాడండి. సో వీడియో అయితే ఇంతే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.